సంతోషం వచ్చినా బాధొచ్చినా మన గుండె తట్టుకోలేదు. మహారాష్ట్రలో అలాంటి ఘటనే జరిగింది. 23 ఏళ్ల తర్వాత తండ్రిని చూసిన ఆనందంలో ఓ యువకుడి గుండె ఆగిపోయింది. తండ్రి చేతుల్లోనే ఆ తనయుడు కన్నుమూశాడు. కోల్హాపూర్లోని కలంబా సెంట్రల్ జైలు దగ్గర జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టించింది. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హసన్ అనే వ్యక్తికి 1996లో జీవిత ఖైదు శిక్ష పడింది. అప్పుడు తన కుమారుడు సాదిజ్ వయసు 5 ఏళ్లు. హసన్ తన జైలు జీవితంలో ఏనాడూ పెరోల్కు దరఖాస్తు చేసుకోలేదు. అయితే 23 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిన్న జైలు నుంచి విడుదలయ్యాడు హసన్. రోడ్డుకు అవతల వైపు వేచి చూస్తున్న తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత తండ్రిని చూసిన ఆనందంతో కుమారుడు సాజిద్ ఉప్పొంగిపోయాడు. ఆ ఆనందం తట్టుకోలేక అతని గుండె ఆగిపోయింది. జైలు బయటే తండ్రి కౌగిలిలోనే కుప్పకూలిపోయాడు. మృతుడు సాజిద్ ముంబైలోని అంధేరీలో డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. తండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు కన్నాడు. కానీ అంతలోనే ఇలా అనుకోకుండా ప్రాణాలు విడిచాడు. చివరకు తండ్రి చేతుల్లోనే కన్నుమూశాడు. ఈ ఘటనతో కలాంబాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.